అట్లీస్ట్ అంటే లెవెల్ 1 చేయగలుగుతున్నట్టుంటే గో టు ఎక్సైజ్ 2. పర్లేదు అవి కూడా చేయగలుగుతున్నాడు ఎక్సైజ్ 3కి వెళ్ళండి. ఓకేనా? సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. So the basic concepts under Newton's laws. First we discuss about momentum, force, and applications. Applications అంటే change in momentum. Already on type models అన్ని ఒక కేటగిరీ కింద వస్తాయి. రెండు connected bodies. Connected bodies without friction. Without friction. So అలాగే connected bodies with friction. Connected bodies with friction. సో మీ షెడ్యూల్ లో ఇది లేదు, ఇదే ఉంది అదే, ఇది లేదు, ఫ్రిక్షన్ లేదు, తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఫ్రిక్షన్ లేకుండా టాపిక్ తీసుకో. సో ఈ కనెక్టెడ్ బాడీస్ కింద మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటే నార్మల్ రియాక్షన్, స్ప్రింగ్ ఫోర్స్, అలాగే సూడో ఫోర్స్. సో ఈ మూడు బాగా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. రైట్? కానీ మనం వీటి మీద ఆల్రెడీ చేయగలరు. మొమెంటం, చిన్న చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్, గ్రాఫ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, గ్రాఫ్స్ రిలేటెడ్ టు దీస్ టాపిక్స్. అంటే మొమెంటం కి, టైం కి, ఫోర్స్ కి, టైం కి గ్రాఫ్ అవన్నీ మీరు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఇలా బేస్ చెప్తున్నాను. సో ఈ కనెక్టెడ్ బాడీస్ అంటే యాక్టివ్ మెషిన్, కాంటాక్ట్ ఫోర్స్ ఒకటి, and another one is contact force. Contact force ఒకటి. ఇవన్నీ గ్రాడ్యువల్ చూసుకుంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ కింద వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకున్నామ్మా. సో ఇది ఒక ఆర్డర్, ఇది అవసరం లేదు. కనెక్టెడ్ బాడీస్ లో సింగిల్ బాడీ ఆ కేసు ఒకసారి బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాను, చాలా కాలం అయింది కాబట్టి. సమ్ ఎగ్జాంపుల్స్ ముందు ఈ నోట్ చేసుకోవడానికి ఏం లేదు, జస్ట్ ఒక ఐడియా గురించి రాసింది. Okay, so I will give one example. Just note చేయండి తప్పుగాను. నోట్స్ దగ్గర పెట్టుకున్నారా? So first of all, there is one problem. Put down the problems. Problem number 1. See one wall, and this is a floor, and this is one wall, and these are two identical walls. This is wall. This is also wall. So the radius, two identical balls, are shown above. Identical means radius is same. The radius of each ball is 10 centimeters. The distance between walls is 36 centimeters. Find normal reaction between balls.
between balls. ఇది క్వశ్చన్. ఇక్కడ మనకి నార్మల్ రియాక్షన్ అంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఉంటుంది, అది N1 అనుకో. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఉంటుంది, అది N2. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఉంటుంది, అది N3. అలాగే ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఉంటుంది, ఇలా అది N. So if you draw a triangle like this, so this is 36 means this is 10, and this is also 10, and this is 16. That is 16. So for example, this is the angle where you resolve this normal reaction to two components. This is theta, this is also theta. So along this direction, n cos theta, along this direction, weight adds double. So then how to find out this theta? See here, this is R10 plus 10, and this is 16. So by taking sin theta means opposite side divided by hypotenuse. Opposite is 16, hypotenuse is 20. That is 4/5 sin theta. Implies theta equal to 53 degrees. Now you want to find out n, normal reaction between balls. You have to find out the value of n. So n cos theta balances W. N cos theta balances W. W is rate of ball. So n equal to cos 53 equal to W. N equal to W by cos 53. So cos 53 value 3 by 5. Its value is 5W by 3, which is equal to 1.67 W. So this is the normal reaction with the two balls. Just note down. ఈ టైప్ ప్రాబ్లం మన క్లాస్ లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు విన్నారు కాబట్టి మర్చిపోతుంటారని చెప్పడం అంతే. నోట్ చేయండి. సార్ ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఏమైనా రిపీట్ చేస్తారండి? ఇప్పుడు ఎవరికైనా స్టూడెంట్ కి అర్థం అవ్వకపోతే వాళ్ళు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేస్తే రిపీట్ ఏం చేస్తారా? చేస్తా. ఎందుకు నువ్వు నాకు చెప్పాలి, నాకు వినపడలేదు, బ్లూటూత్ నుంచి రావట్లేదు మాట. నేను మాట్లాడలేదు. స్టూడెంట్స్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను సార్ తో మీరు హ్యాండ్ రైజ్ చేశారని చెప్తారు, మీరు ఆ ప్రాబ్లం చెప్తే ఆయన మళ్ళీ మీకు రిపీట్ చేస్తారు. అంతే నాకు చెప్పాలి నువ్వు ఆ విషయం. అలాగే సార్, అలాగే. ఓకే. కంప్లీట్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 2. Second problem. The diagram block of mass M connected by two strings. This is another string which makes an angle 60 degrees to the horizontal and 30 degrees to the horizontal. There are two separate strings and this is weight mg. So find the tension in the two strings
The mass of the string is, mass of the block is 5 kg. Find T1 and T2. So ఈ ప్రాబ్లం మనం రెండు రకాలు చేయొచ్చు. ఒకటి లామిస్ థియరీ అప్లై చేసి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కాంపోనెంట్స్ పెట్టుకొని మనం డెరైవ్ చేసుకోవచ్చు. Resolve T1 into components, find T1, T2. రెండు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం T1 రిజాల్వ్ చేస్తే ఈ డైరెక్షన్ లో T1 sin 60, ఈ డైరెక్షన్ లో T2 sin 30, ఈ డైరెక్షన్ లో T1 cos 60, T1 T2 cos 30. ఇక్కడ మనం are equating horizontal components, can equate vertical components, and the body is said to be in equilibrium. So for equilibrium, T1 cos 60 equal to T2 cos 30. So cos 60 value 1/2, cos 30 value √3/2. Finally, T1 is √3 T2. This is one equation. So by equating vertical components, T1 sin 60 plus T2 sin 30 equal to 15 newtons. This is kg into g, mg. This is 15 newtons. Okay. So by substituting T1 equal √3 T2, we got T2. √3 T2 sin 60 value √3/2 T2, sin 30 value 1/2, that is 50. So by solving that, you get T2 value. By substituting T2 here, you get T1. Very simple problem. How to resolve? The condition of equilibrium. This problem based on equilibrium. Right? Find the normal reactions from the given figure. So here the diagram is, this is one fixed edge, and this is another fixed edge. They are fixed. Make and vertically down. And is the normal reaction exerted by A, and is the normal reaction exerted by B. This is 60, this one is 30, total it is 90. Okay, this is 90 degrees. So then find the normal reactions NA and NB. Very, very important one. So many times they are asked in mains. So in that case, again the body is at an equilibrium. Resolve this NB, NA into horizontal vertical components. So this is horizontal direction, this is vertical direction. When this is 60, it is also 60. When this is 30, it is also 30. Right? So then NA is, resolve say
NA sin 60 ఎలా వస్తుంది, NA cos 60 ఎలా వస్తుంది. NB రిజాల్వ్ చేస్తే NB sin 30 ఇలాగా, NB cos 30 ఇలాగా. ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి, బాబు నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు. సో ఇది చూడండి, ఇది NB యాంగిల్ కి అడ్జసెంట్ గా ఉండేది ఎప్పుడు కాస్, ఆపోజిట్ ఇస్ సైన్. ఇది NA అడ్జసెంట్ కాస్ ఆపోజిట్. సో హారిజాంటల్ ఇట్ ఈస్ ఈక్విలిబ్రియం, vertically it is equilibrium. So that's why equating for equilibrium you have to equate NA sin 60 equal to NB sin 30. డయాగ్రామ్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. లెటర్స్ కనబడకపోయినా, అంటే చిన్న బోర్డు కదా, కనబడకపోయినా మీరు డయాగ్రామ్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. sin 60 value √3/2, sin 30 value 1/2, gets cancelled. NB becomes equal to √3 NA. So this is one important equation. Again, by equating vertically, NA cos 60 plus NB cos 30 equal to MB. By substituting NB here, got NA. So NA by 2, NB plus the √3 NA. NA value becomes equal to mg/2. So this is the value of NA. Substitute this NA here, got NB. So √3/2 mg. So these are the two normal reactions in terms of weight of the body. Yes, no doubt. This is one more important equilibrium problem. These are based on equilibrium. Okay, next problem based on contact force. Next one is contact force. That is very important concept. You know, contact force అంటే మనకి ఐపీలో అడగడం క్వశ్చన్. ఒక్కసారి కాన్సెప్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రెండు బ్లాక్స్, same another block, which are kept on a smooth surface. The surface is smooth. Smooth surface, and if you apply a force on M1, then there is a force in the two surfaces in contact. That contact force is denoted with small f. Okay, so the entire system is moving with a common acceleration a. Entire system is moving with a common acceleration a.
the acceleration is given by unbalanced force is F by total mass M1 plus M2. Unbalanced force divided by total mass. Okay. So if you take the force acting on M2 is F only, but the force acting on M1 is F and smaller. So therefore, force on M2 is F equal to M2A. Instead of A, write this equation, then contact force F is equal to M2F by M1 plus M2. మనం రైట్ మీద చెప్పుకుంటే అయితే మనం అప్లై చేసిన ఫోర్స్ M1 అయితే కాంటాక్ట్ ఫోర్స్ M2 మీద బై అప్లైడ్ ఫోర్స్ డివైడ్ బై టోటల్ మాస్. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దాన్ని బేస్ చేసి మనం రకరకాల సమ్స్ వచ్చాయి. ఒకసారి అది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, బాగా ఒకసారి రాసుకుంటే based on contact force, find tension at a distance x from P end. The given figure. The given figure. So this is the figure that is given. The rod. We are applying a force from P end. This is 1 end force end. This is P end. This is P end. This is force end. The length of the rod is a L. The length of rod is L. Find tension at a distance x from the P end. You can see a distance equal to x. Find tension P. Right? So the remaining length is L minus x. So for this problem, you can use this one. ఎట్లా అంటే ఇది ఒక మాస్ అనుకోండి, ఇది ఒక మాస్ అనుకోండి, రెండు డిఫరెంట్ మాసెస్. దిస్ ఈజ్ M2, this one is M1. And how to write M1 M2 in terms of L and x? Okay. So here we are having a relation L is equal to length L ఉన్నప్పుడు total mass x ఉన్నప్పుడు mass M1. Then M1 is equal to x by L into total mass. Similarly, you can write M2 equal to L minus x by L into M. Order L into M minus x into M1. Similarly, you can write it. So, ఈ above diagram ని మనం modify చేసి ఇలా రాసుకుందాం. This is M1, M2. We are applying force on M2. Find T. This is the tension T. Tension is nothing but contact force. Yeah. Idi okay. But T plus zero is equal to M1 F2. That is M1 F by M1 plus. Right? M1 ante is right. M2 ante is right. Solve here. Tension at a distance x. Substitute. Right? This is one of the basic concepts that you have already learned in your regular IP. Application.
ఈ m1 ప్లస్ ఏ రాస్తారు x by ml రాయండి రాశారు అనుకోండి Above equation reduces to tension T is equal to m1 plus x by L into m into f by m1 plus x into m by L plus L minus x into m by L. So m by L common cancel x f by L. M1 plus M2 x by L cancel. So finally the equation reduces to a small form. అదే మీరు ఇక్కడ రాశారనుకోండి ఫోర్స్ ఇదే ఉంటే L minus x by f into L వస్తుంది. ఏమొచ్చింది మీకు xf by x plus L minus x. ఏమొచ్చింది x cancel xf by L. ఇదే ఫోర్స్ it applies అనుకోండి L minus x by L into f వస్తుంది. Right? The next problem was based on contact force. Problem number 5. Find the force acting on the system. Acting on the system. As shown the figure. So this is one trolley and this is one block of mass m1 connected to a pulley. The other block of mass m2 and is the block of the system. So this is the force acting on the trolley. So this is the data given. So find out the force. Condition here is all the system is under stationary. All the system force చేయడం వల్ల some a అనే యాక్సిలరేషన్ లో పోతుంది అనుకోండి. ఇది టెన్షన్ T. ఇదంతా ఒకటే స్కిన్ కాబట్టి టెన్షన్ సేమ్. ఇది M2G వెయిట్. బట్ ఇది F అనే ఫోర్స్ ఎలా అనేది కదలట్లేదు. కానీ ఈ టెన్షన్ ని ఇక్కడ ఎంత టెన్షన్ యాక్ట్ అవుతుందంటే ఫర్ M1 the force acting is T, that is equal to M1A. What is A? A means acceleration of the system. It the system all the blocks are the system is at rest means whenever it is moving, the color is the color is the rest of my other block మొత్తం కదులుతుంది. అంటే A stands for acceleration of system, which is nothing but that is A.
ఇది మనం ఎప్పుడైనా సరే న్యూటన్ లాస్ చెప్పేటప్పుడు సిస్టమ్ కదలడానికి కావాల్సిన యాక్సలరేషన్ ఉంటుంది. దిస్ ఎఫ్ ఈస్ కాల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ డివైడ్ బై టోటల్ మాస్. మనం ఎప్పుడు చెప్పుకునేదే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ రాశారనుకోండి టెన్షన్ వస్తుంది. బై ఎఫ్ బై m1 m2 ప్లస్ ఇది అంటే మనం కనుక్కోవాల్సినది ఫోర్స్. ఈ ఫోర్స్ కవర్ what force you are applied on the system such that all the masses are pressed. All the mass means m1 m2 is at rest. దీంతో ఫోర్స్ కదలకూడదు. So then what is the force acting on m2? The force on m2. ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఓన్లీ రేట్ ఉంటే యాక్ట్ అవుతుంది. That is T equal to m2g. This is equation number 2. This one is equation number 1. ఈ టెన్షన్ ఒకటే. రెండింటిని మనం ఏం చేయొచ్చు? ఈక్వేట్ చేయొచ్చు. సో ఫ్రమ్ 1 and 2, m1 f by m1 plus m2 plus M equal to m2g. సో మనకు కావాల్సినది f కావాలి. సో therefore the force F is equal to m2g m1 plus m2 plus M by. So this is the force that is applied on the system such that all the blocks are at rest. This is one of the very important conditions. Right? Notes, raise your hands and inform to your concerned host, Ramu. Then he will inform to me. Okay? So, ఎక్కడ డౌట్ ఉన్నా మీరు చెప్తే ఆ ఈక్వేషన్ బోర్డు మీద ఉండగానే ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్. ప్రాబ్లం బోర్డు మీద ఉండగానే అడగండి. అప్పుడు ఏ ఈక్వేషన్ ఎక్కడ డౌట్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్. అంతా క్లియర్ గా రాశాను. m1 కు వచ్చే ఈక్వేషన్, m2 పట్టి ఈక్వేషన్, మొత్తం సిస్టమిక్ యాక్సలరేషన్ డయాగ్రామ్ చెప్పేచ్చా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. Find the normal reaction in the two blocks. Find the normal reaction between two blocks. As shown the diagram. As shown in figure. So this is the diagram. It is kept on a smooth surface. This smooth surface, and this is the two blocks. One block, and on one side one force here, and the other side the force is here. So this is the data, and here the angle is 30 degrees. ఇప్పుడు ఎక్కడ రియాక్షన్ ఉందంటే ఈ రెండు కలిసే చోట. This is the point. Normal reaction always acts normal to the surfaces in contact. ఈ రెండు కాంటాక్ట్ అయితే నార్మల్ గీస్తే this is 90 degrees and this is 90.
So this is the normal reaction, right? I want to find out this normal reaction. So in that case, here 2F is more than this F. Then what is the resultant force on the system? The resultant force is 2F minus F, which is equal to F. Acceleration A equal to F by total mass is 2F. First problem ఇచ్చినప్పుడు system యొక్క acceleration. This is what we call as Antonov's force divided by total. ఇప్పుడు మనకు కావాల్సిన normal reaction. Take free body diagram of any block. ఏదైనా block free body diagram తీసుకో. Free body diagram తీసుకుంటే FBD. So first, before going to free body diagram, draw a line parallel to diagram. So when this is theta 30, this is also 30, isn't it? And this is 60. So whenever this is 60, this is 60, right? And this is 30. So you resolve this normal reaction into two components by taking n60, this is n cos 60, and this is n sin 60. That means here m sin 60. Now you can take any one of the block, either this one or this one. This is FBD of M. So this is one block. On this one, this is the force F, and along this direction the force is n cos 60. But the system is moving in this direction because F is more. Okay. So this is the direction through the block. Not the equation. So this is more than this one. Then n cos 60 minus F equal to MA. What is A? F by 2. So n by 2 minus F MA F by 2. Right? Cancel M, and n by 2 equal to F plus F by 2. It is equal to 3F by 2 equal to n by 2. Cancel 2, n value becomes equal to 3F. That is the normal reaction between the two blocks. In the blocks, normal reaction is n equal to 3F. So doubt again. అదే మీరు ఇది తీసుకున్నారనుకోండి ఈ బ్లాక్ 2F into n cos 60 వస్తే ఇందులో నుంచి ఇది తీసేయాలి 2F n cos 60 ఎప్పుడు దీంట్లో తీస్తారు మీరు మోస్ట్ టేబుల్ కాదు ఇది తీసుకున్న 2F మైనస్ n కాంపోనెంట్ ఇస్ ఈక్వల్ టు n. అదేనా మీకు వచ్చే n వాల్యూ 3F వస్తుంది. డయాగ్రామ్ మీరు ఓన్ గా గీయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. నేను మామూలు గీస్తాను, చెప్పేటప్పుడు జాగ్రత్త ఏనండి, ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? Coming to some connected bodies problems without constraints. We are not using constraints. Without constraints. See here, one problem. Problem number something 6 or 7. Remember the number. Diagram is given like this. This is one pulley
and it is connected to another pulley, and it is connected to point of suspension like this. Now you are applying a force equal to 100 newtons at this end, and a weight of 5 kg is suspended at this point. So then find the acceleration of 5 kg block. So question here is, this is the diagram given, find acceleration of 5 kg block. So how to calculate that acceleration, right? So ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలాగ ఈ స్ట్రింగ్ ఇలా పట్టు లాగుతున్నామో ఈ స్ట్రింగ్ లో ఉండే టెన్షన్ టీ, ఈ టీ ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఒకటే టెన్షన్ మొత్తం అంతా ఉంటుంది. But the same tension carries here also T, here also T. So this T and T becomes 2T. So 2T is balanced. So this T is equal to 100 because it is pulled by force which is equal to 100. So therefore, so T equal to, which is F, which is equal to 100 newtons. Now you take the free body diagram. So 5 into G, you take it as 10 meter per second square. That is 15 newtons acts in this direction and 2T acts in this direction. But the block moves in upward direction means this is more and compared to this one. So then the force equation for 5 kg block, force equation of free body diagram of 5 kg block is today. FBD of 5 kg is 5, and in this direction the force acting is 2T. In this direction the force acting is 3 newtons. System moves in this direction. So then the equation is 2T minus 50 equal to 5A. So T value here is how much? 100. So 2 into 100 minus 50 equal to 5A. 200 minus 50 is 150 equal to 5A, and A value becomes equal to 30 meter per second square. So this is the way that to approach this type of problems. Understand? Okay. Ramu? Ramu? సార్ Okay, Nantano? ఓకే సార్ Okay, na? Okay. So next problem. Find the force exerted by 5 kg block find the force exerted by 5 kg block on floor of a lift. Floor of a lift. So this is the diagram given. This
the lift is accelerating up 5 meter per second square. There are two blocks. One is 5 kg and second one is 2 kg. There are two blocks which are accelerating up. Ask about the force exerted by 5 kg block on this floor. The floor of a lift. Calculate. So that one, 2 kg block 5 kg మీద ఎంత నార్మల్ రియాక్షన్ ఉంటుంది ఆ నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ అలాగే 5 kg బ్లాక్ దీని మీద పెట్టే నార్మల్ రియాక్షన్ అంటే బ్లాక్ బై బ్లాక్ FBD. So FBD of 2 kg is okay. Is 2 kg and the motion is upward. So on this one, the weight 2 into 10, which is acting upward, and normal reaction exerted by the 5 kg on 2 kg. N1 is the normal reaction exerted by 5 kg on 2 kg. Normal reaction exerted by 5 kg on 2 kg. Now the motion is upward. So based on that, what acceleration is moving? 5. So then by force equation, N1 minus 2 into 10 equal to 2 into 5. So then N1 value becomes equal to 30. So you got N1. Then what cause N1 cause 5 kg flow 5 kg pretty normal reaction. And again 5 FBD of 5 kg is good. FBD of 5 kg. So this is 5 kg. So the way into force like product. So 2 kg in the 5 kg, 2 kg the normal reaction N1 అయితే ఇది వేచి పెట్టి N1 అయితే ఇది వేచి పెట్టి normal reaction ఎందుకు N1. N1 అంటే action and reaction are equal. ఇది వేచి పెట్టి ఇది వేచి పెట్టి N1 reaction plus 5 into 10 5Z. ఇక్కడ ఫ్లోర్ దీని మీద ఎగ్జర్ట్ చేసే నార్మల్ రియాక్షన్ N2. N2 stands for normal reaction exerted by floor on 5 kg. Right? So motion is upward. It's a what acceleration? 5 meter per second square. Then write down the force equation. ఏమన్నా ఇప్పుడు మోషన్ పైకే ఉంది కాబట్టి N2 minus N1 plus 5Z equal to 5A. So motion పైకే ఉంది కాబట్టి N2 dominating minus what are force in downward direction N1 plus 5 into 10 equal to 5A. So what is N1? 30. So N2 minus 30 plus 50 equal to 5 into 5. That is 25. So this is 80 plus 25, 105 newtons. So what is N2? Normal reaction exerted by floor on 5 kg. Note change number diagram.
ఓకే, నోట్ చేశారు అందరూ? డౌట్స్ ఉంటే ఏదో రైట్ చేయండి, రాము నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు. రైట్, వన్ అవర్ ప్రాబ్లం బేస్డ్ ఆన్ సూడో ఫోర్స్. You know the concept of pseudo force? Pseudo force takes place in non-inertial frame. Non-inertial frame, this force is acting. In non-inertial frame, this force is acting. In inertial frame, real force are acting. So in non-inertial frame, Newton's laws of motion are not obeyed. Okay. So let us take one of the example. The remaining concept, you know that this is a block, a wedge. Sorry, it's a wedge which makes an angle 30 degrees. A small block of mass small m, and with what acceleration the wedge is moving, which lies on a smooth surface. Lies on a smooth surface. The acceleration of the block is 10√3 meter per second square. The length of incline is 1 meter. The length of incline is 1 meter. Then point time taken by the block to reach top of inclined plane. Time taken by the block to reach top of inclined plane. Surface is smooth. Remember, it's not a friction because we are talking about the laws of motion without friction. Okay. So whenever you are moving in this direction, if a person is there in the non-inertial frame, he feels a force called pseudo force. So on this one, the pseudo force acts in this direction. The pseudo force into two components. This is 30. So A cos 30 is in this direction and G sin 30 is in this direction. But the block moves up. Means the net acceleration is A cos 30 minus G sin 30. Understand? Because block moves up means this is dominating than this one. Therefore, the net acceleration, understand ఇక్కడ అర్థమైంది లేదా? ఇలా పెట్టి ఎలా వస్తానని సూడో ఫోర్స్ ఇదే ఉంటుంది. కానీ అన్ని రేటు ఓన్లీ ఏ వరకు రిజాల్వ్ చేసి ఎంత ఉంటుంది అక్కడ డివైడ్ చేస్తే అందరూ క్యాన్సిల్ అయిపోతుంది. but ఏ కాస్ 30 ఇలా ఉంటే G sin 30 ఆల్రెడీ తెలుసు ఇలా ఉంటుంది. మోషన్ ఎలా ఉంది కాబట్టి the acceleration, the resultant acceleration of on block is equal to A cos 30 minus G sin 30. So that is called resultant acceleration. Substitute A equal to 10√3. Cos 30 value √3/2. G value 10, sin 30 value 1/2. Is 5. 5 into 3 minus 5. So 15 minus 5 is 10 meter per second square. So with this acceleration, that is what we call net acceleration on block. Since block starts from rest to 0, block starts from rest so u equal to 0. Distance travel is 1 meter. Find time, and A net is 10 meter per second square.
So by using these 4 parameters, what equation you are used to find out T? So the equation is S equal to ut plus half at square. So S is 1 meter, U0, A value 10 T square. So this is 5. So T value becomes equal to 1 by root 5 seconds. Then spring problems, other problems based on Newton laws. మీకు ఏమైనా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పోస్ట్ చేయండి. మీరు వాట్సాప్ లో పెట్టిన బట్టి నేను మొన్న క్లాస్ లో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అందరికి కామన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీకు ఏదైనా పోస్టింగ్ ఉంటే డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో పోస్ట్ చేయండి. చూసి మొన్నటి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి పాసిబిలిటీ. ఓకేనా? అలాగే మార్నింగ్ క్లాస్ కూడా మనకి నేను ఇవాళ మార్నింగ్ చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే సెల్ బాగోలేదు. రేపు కరెక్ట్ గా షార్ప్ 7:15 స్టార్ట్ అయిపోద్ది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు, కొంచెం బాగానే అవుతుంది అనుకుంటున్నాను రేపు మార్నింగ్ పరిస్థితి బట్టి. ఓకే, బట్ అందరూ అటెండ్ అవ్వండి. ఎందుకంటే అటెండ్ అయితే అట్లా అవ్వకపోయానుకోండి, ఈవేళ క్లాస్ మిస్ అయితే మర్నాడు క్లాస్ అర్థం కాదు. ఎందుకంటే సెకండ్ ఇయర్ అంతా కనెక్షన్, ఫస్ట్ డే క్లాస్ బట్టి సెకండ్ డే క్లాస్ డిపెండ్ అవుతుంది. ఏ మాత్రం ఒక క్లాస్ బంక్ కొట్టినా ఆ వారం అంతా కష్టం. అది ఈవేళకి చాలు, రేపు మళ్ళీ రాము సార్ చెప్తారు, ఆ టైం మనం కలుసుకుందాం. ఓకేనా? అయితే జూనియర్ అంతా మనం ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టుకుందాం, సీనియర్ మార్నింగ్ సెషన్ అవుతుంది. ఓకేనా? రాము 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 సార్ ఇవాళ ఆపేద్దాం, రేపు మళ్ళీ ఏదో టైం చెప్పాలి. అలాగేనండి. తీసానా? కట్ చేసానా? ఓకే సార్, కట్ చేస్తున్నా. స్టూడెంట్స్ మీకు రేపు ఒకవేళ క్లాస్ ఉంటే ఏ టైం అనేది మీకు ఇంటిమేట్ చేస్తాము. మీరు కంపల్సరిగా మీరు ఈ మీటింగ్ లోకి రావాలి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఏంటో సార్ క్లోజ్ చేస్తున్నాను. చేసే